మన దానిలో భాగంగా పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు కూడా రేపు జూన్ 1వ తారీఖు పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయని మనవి చేసుకుంటాం. మరొకసారి పేరు పేరున అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటండి మా మీడియా మనవి చేస్తున్నాం, మీరు ఏదైతే యాజ్ ఎ మినిస్టర్ కానీ అదే మా స్టేట్ హెచ్ఓడీస్ కానీ మాకు జాయింట్ సెక్రటరీ కానీ ఆఫీసర్స్ కానీ ఏదైతే డిస్టిక్ లెవెల్లో మా అధికారులకు ఆదేశాలు ఇస్తే తప్పకుండా అమలు చేస్తారండి. దాంట్లో అలాంటిది ఏమి ఉండేది. రోజు కూడా మార్నింగ్ మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంటైర్ ఇష్యూ అంతా కూడా ఏ హాస్పిటల్స్లో ఏం జరిగింది అనేది పూర్తిగా మా స్టేట్ ఆఫీస్కి దానికి సంబంధించిన ఒకటి ప్రత్యేకమైన అధికారి ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ స్కూల్స్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, నైట్లో పిల్లలకి ఏ విధంగా ఉన్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు అనే విషయం క్లారిటీగా చాలా క్లియర్గా ఉంటుంది. మా అధికారులు కూడా ఎక్కడికక్కడికి అధికారులు కూడా పర్యవేక్షణ ఉంది. ఇంకా ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మేము రేపొద్దున జస్ట్ జూన్ 1వ తారీఖు నుంచి ప్రత్యేకంగా అధికారులు నియమించుకుంటాం. ప్రతి ఒక్క వారికి బాధ్యతలపై చెప్తాం. మీరు చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు ఎక్కడ కూడా పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా సరి చేసుకుని ముందుకు పోతాం తప్ప మీరు అనుకున్నట్టుగా ఇక్కడ కూడా మా పిల్లలు మన పిల్లలండి. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ పరంగా జరిగిన 1-2 సంఘటనలు ఉన్నాయి. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సిద్దిపేట దగ్గర జరిగింది, హుస్నాబాద్ దగ్గర జరిగింది, ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. హుస్నాబాద్లో ఒక సంఘటన జరిగింది, మీకు ఐడియా ఉందండి? హుస్నాబాద్ కూడా జరిగింది, అంటే సిద్దిపేట దగ్గర జరిగింది. ఇష్యూ సీరియస్నెస్ బట్టి ఎవరి వల్ల జరిగింది కారణం, ఆ కారణం ఒక ఆఫీసర్ వాళ్ళకి పొరపాటు జరిగితే లేకపోతే మా ఉద్యోగ వాళ్ళ పొరపాటు ఒక ఫుడ్ పాయిజన్ పరంగా జరిగినట్టయితే ఇమీడియట్ డిపార్ట్మెంట్ పరంగా మేము యాక్షన్ తీసుకున్నాం. ఆ విధంగా ఇక్కడ కూడా మేము పిల్లలకు సంబంధించిన విషయంలో ఒకట ఏ అధికారి పొరపాటు చేసినా తప్పకుండా చర్య తీసుకుంటామండి. దాంట్లో అనుమానమే లేదు. ప్రతి హాస్టల్స్ లో మా హెల్త్ పరంగా హెల్త్ సూపర్వైజర్ ఉంటారు. రోజు పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ గా జేఎన్ఎం సంబంధించిన స్థాయి అధికారి, ఫీమేల్ మా గర్ల్స్ పిల్లలు ఉంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఫీమేల్ ఆఫీసర్, డాక్టర్ ఆఫీసర్ ఉంటారు, అంటే జేఎన్ఎం స్థాయి అధికారి ఉంటారు. అవసరం అనుకుంటే పిల్లలకు ఇబ్బంది ఉన్నట్టయితే ఆ మండలానికి సంబంధించిన ఎక్కడ మండలం అయితే మన హాస్టల్ రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ మండలంలో గవర్నమెంట్ ప్రాథమిక సంబంధించిన డాక్టర్ నేరుగా హాస్టల్కి వస్తాడు. మా ప్రిన్సిపల్ గిట్ట రిక్వెస్ట్ చేసి మా పిల్లలకు కడుపు నొప్పి ఉన్నది, ఇబ్బంది ఉంది, తగ్గట్లేదు, పుత్రం మా ఒక మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఏదైతే ఇచ్చిన టాబ్లెట్స్ వరకు తగ్గట్లేదు అంటే అక్కడున్న ఆ మండలం ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ స్వయంగా వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి ఆ యొక్క పేషెంట్ యొక్క పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా తెలుసుకుంటారు. ఏమైనా ప్రాబ్లం పెద్దగా ఉంటే సివియర్ ఉంటే ఇమీడియట్ పేరెంట్స్కి తెలియజేస్తారు, ఇంకా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు తప్ప ఇక్కడ నిర్లక్ష్యం చేయమండి. మేము ఈరోజు ఇన్ని లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులు ఈ ఇన్స్టిట్యూషన్ మా యొక్క చదువు పరంగా పిల్లలకు చదువు కరెక్ట్ ఇవ్వకపోయినా, మేము పిల్లలకు జాగ్రత్త తీసుకోకపోయినా ఇన్ని వేల మంది ఇంత లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటారండి. చిన్న చిన్న సంఘటనలు జరుగుతుండొచ్చు, 10 మంచి చేయొచ్చు, ఒక చిన్న పొరపాటు జరగచ్చు, ఒకటి బాగా ఎక్స్ప్లైట్ చేసి 9 మంచి చేసిన విషయం లోపల అది పక్కకు పోయే దారి ఈ యొక్క వ్యవస్థలు ఉన్నది. మరి అలాంటి వ్యవస్థ లోపల మేము ఆ శాఖ మంత్రిగా మా బాధ్యత, మేము ఇక్కడి నుంచి ఎన్ని రివ్యూలు చేసినా, మేము ఎన్ని విషయాలు ఆదేశాలు ఇచ్చినా గ్రౌండ్ స్థాయిలో మా అధికారులు ఖచ్చితంగా పనిచేస్తారు. పని చేయకపోతే డెఫినెట్ ఆ అధికారులు మేము యాక్షన్ తీసుకుంటాం తప్ప ఏదో ఇక్కడ ఆదేశాలు ఇచ్చినా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఎక్కడ ఉండదు. మేము ఇప్పటి వరకు నేను మంత్రి అయిన 6 నెలల లోపల ప్రతి ప్రాంతం లోపల ఎక్కడికి వెళ్ళినా హాస్టల్స్ మాట్లాడతాను, ప్రిన్సిపల్స్తో మాట్లాడతాను, కలెక్టర్లతో మాట్లాడతాను, అధికారులతో మాట్లాడతాను తప్ప ఎక్కడ కూడా ఏదో మేము హైదరాబాద్ నుంచి మాట్లాడినాం, మేము ఆదేశాలు ఇచ్చినాం అనేది కాదు. ఎందుకంటే వెల్ఫేర్ అంటే నిత్యం ఏదో ఒకటి ఇష్యూ పర్యవేక్షణ ఉంటే తప్ప ముందుకు పోలేము. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఇన్ని అప్లికేషన్ మీరు కూడా ఆలోచన చేయండి. ఒకవేళ మా ఇన్స్టిట్యూషన్స్ మండల గ్రామ స్థాయిలో ఉంటాయి, మండల స్థాయిలో ఉంటాయి, నియోజకవర్గ స్థాయిలో ఉంటాయి. మా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి మా టీచర్ స్టాఫ్ కానీ, అక్కడ ప్రిన్సిపల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ కానీ, లేదా మా జిల్లా ఆఫీసర్స్ కానీ పిల్లల్ని సరిగా చూసుకోకపోతే పిల్లల తండ్రులు వచ్చి వెల్ఫేర్ స్కూల్లో అడ్మిషన్స్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటారండి.
ఇప్పుడు మేము కూడా అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం రాగానే మొత్తం వెంట అన్ని హాస్టల్స్ కట్టిస్తారు, ఎస్సీ పిల్లలకు ఎక్కడ కూడా హాస్టల్స్ మధ్య భవనం లేకుండా నిర్మాణం చేస్తారనుకున్నాం, ట్రైబల్ పిల్లలు కూడా నిర్మాణం చేస్తాం అనుకున్నాం. కానీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులను మేమే మంత్రులను పరిపాలించిన ప్రభుత్వం ఎన్నడూ కూడా మా ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి, మా ఎస్టీ గురుకులాలకు సంబంధించినటువంటి కానీ, మా మైనార్టీ గురుకుల, మా బీసీ గురుకుల పిల్లల కోసం ఎలాంటి కొత్త భవనాన్ని నిర్మాణం చేయలే. కానీ వాళ్ళైతే ప్రగతి భవన్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అంటే రేపు రాబోయే జూన్ నుంచి ఎంటైర్ తెలంగాణ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్కడైతే పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాను నేను మంత్రిగా. ఆ ప్రణాళిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ముందు పెట్టి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుందా మా బిల్డింగ్స్ నిర్మాణం కోసం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుకెళ్తానే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, చాలా మంది సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించిన కొంత కంపెనీస్తో కూడా నేను మాట్లాడుతున్నా. మొన్న మేము ఎస్సీ హాస్టల్కి సంబంధించిన ఒకటి ఇక్కడ ఏదో మన కొంపేలి దగ్గర కడుతున్నాం, ఒకటి బాజ్పేయి దగ్గర, సారీ సిఎస్ఆర్ ఫండ్స్ తో కడుతున్నాం 17 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బాజ్పేయి దగ్గర ఎస్సీ హాస్టల్. అంటే ఆ విధంగా మేము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ కానీ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మీరు ఏదైతే మీకు సూచన చేసినారో పర్మనెంట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్తామనే విషయం మనవి చేసుకుంటూ, దానిలో భాగంగా కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వం కూడా ఆ సంకల్పం కూడా ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎస్సీ గురుకులాలు కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, అదేవిధంగా ట్రైబల్కి సంబంధించినటువంటి ఆశ్రమ స్కూల్స్ కానీ, ట్రైబల్కి సంబంధించిన గురుకులాలు కానీ, ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ ఎక్కడైతే పర్మనెంట్ బిల్డింగ్స్ లేవో దానికి రూపకల్పన చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వంకు ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటామనే విషయం మీ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఎవరి డబ్బులతో కట్టిండు? కేసీఆర్ డబ్బులతో కట్టినా? మరి అట్లా కదండి, ఫామ్ హౌస్ వ్యక్తిగతం, ప్రగతి భవన్ వేల డబ్బులు. ప్రతి జిల్లాలో కార్పొరేట్లో కలెక్టరేట్లు కట్టలేము, కలెక్టరేట్లు కట్టంగా తప్పులు పడతలేము, గురుకులాలు కూడా కట్టాలి కదా. ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ కట్టింది, ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ పక్కనే గురుకులా కూడా కట్టాలి కదా. నేను ఏమంటున్నాను, నా రిక్వెస్ట్ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. గత ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దానికి సంబంధించిన ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ముఖ్య ఎక్స్క్లూజివ్గా ఎస్సీ ఎస్టీ పిల్లలకు భవిష్యత్తు కోసం వారి యొక్క హాస్టల్స్ పక్కా బిల్డింగ్ల కోసం నిర్మాణం కోసం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి కదా, ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి కదా. ప్రగతి భవన్ కట్టుకున్నా, కలెక్టరేట్ కట్టుకున్నా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నా, మరి ఇమ్మడే అక్కడ ఆ నియోజకవర్గంలో ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయని చెప్పి నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చివరిగా. నేను ఈ ఎస్సీ గురుకులకు సంబంధించి గతంలో టీఆర్ఎస్ పార్టీ మంత్రి నేను నా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం చేసిండు. నా నియోజకవర్గంలో ఎస్సీ బిల్డింగ్ కట్టియలేదండి, పర్మనెంట్ బిల్డింగ్ కట్టియలేదు. ఇక ఏం చెప్పాలంటే వాళ్ళకి ఆ సంకల్పం లేదు, ఆలోచన లేదు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ ప్రభుత్వం చేయడం. మన ప్రజాపాలనలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ఈ విధంగా వెల్ఫేర్ పరంగా ఈ విధంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు గొప్ప ఫలితాలు వచ్చినాయి.